ఈ నెల 10వ తేదీ నాడు సికింద్రాబాద్లో ఉన్నటువంటి పెరేడ్ గ్రౌండ్స్కి భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వస్తున్నటువంటి సందర్భంగా కొన్ని డెవలప్మెంటల్ యాక్టివిటీస్ మరియు ప్రారంభోత్సవాలు చేస్తారు. 7,823 కోట్ల రూపాయలకు సంబంధించి కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉంటాయి. అట్లాగే ముఖ్యమైనటువంటి ఒక రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం బీఆర్ఎస్ పార్టీకి చెంది ఉన్నది. అది బీజేపీలో ఈసారి ఖండువా అనగా బీజేపీ పార్టీ ఖండువా కప్పుకుంటారని బీజేపీ సర్కిల్స్ ప్రచారంలో చేస్తవి. ఇది ఒకటే కాకుండా చాలామంది కూడా వివిధ జిల్లాల నుండి కూడా బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ నుండి చేరతారని ఊహాగానాలు చేస్తున్నారు. బీజేపీ వాళ్ళు ఊహాగానమే కాకుండా ప్రచారాలు కూడా జరుగుతున్నటువంటి ఈ సందర్భంగా అందరూ ఊహించినట్లుగానే ఇవి మల్లారెడ్డి పూలమిన అనబడేటువంటి ఎప్పటికీ చెప్తుంటాడు ఆ మల్లారెడ్డి కుటుంబము అని అందరూ ఊహించారు. కానీ ఆయనను ఒక ఇంటర్వ్యూవర్ అడిగినప్పుడు లేదు, ఎట్టి పరిస్థితులలో బీజేపీ చేరడం లేదు అని ఆయన వార్తల్ని ఖండించారు. కానీ ఎవరెవరు బయటికి బీఆర్ఎస్ పార్టీ నుండి వస్తున్నారు అనబడేటువంటి అంశం అయితే ఎవరు కూడా బయటికి చెప్పడం లేదు. బీజేపీ సర్కిల్స్ వాళ్ళు కూడా ప్రచారం అయితే ముమ్మరంగా చేస్తున్నారు. ముఖ్యమైనటువంటి నాయకులు బీఆర్ఎస్ పార్టీ నుండి చేరుతారని చెప్తున్నారు. కానీ ఎవరు చేరుతారు అనబడేటువంటి అంశం అయితే ఇటు బీఆర్ఎస్ సర్కిల్ నుండి కానీ అటు బీజేపీ నుండి కానీ ఇంతవరకు బయటికి రానటువంటి ఈ స్థితిలో 10వ తేదీ నాడు మాత్రమే ఈ యొక్క తెలిసే అవకాశం ఉన్నట్లుగా ఇది కనబడుతున్నది. ప్రచారం అయితే జరుగుతుంది. వాస్తవంగా చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీకి అధికారం లేదు కాబట్టి రాజకీయ నాయకులు ఎప్పుడు కూడా లైట్ చుట్టూ పురుగులు ఎట్లాగైతే తిరుగుతారో అధికారం చుట్టూ ఎక్కడైతే పవర్ ఉంటుందో అక్కడనే ఉంటారు. పవర్ ఉన్న నాళ్ళు అవి వెలుగుతూనే ఉంటుంది. స్వయం ప్రకాశితాలైతే అవి కావు. కాబట్టి ఎవరో ఒకడు పార్టీకి చీఫ్ ఉంటారు. ఆ పార్టీకి కట్టుబడి ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఎందుకంటే ఆ పార్టీతో ఎన్నో సంవత్సరాలు గడిపి ప్రయోజనాలు పొంది వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్నాక కూడా అధికారం ఆ పార్టీ కోల్పోయినట్లయితే ఆ పార్టీని విడిచిపెట్టడానికి ఎక్కడ ఎప్పుడు కూడా వెనకాడనేటువంటి చరిత్ర ఇక్కడ భారతదేశంలో ఉంది, తెలంగాణ రాష్ట్రంలో ఉంది. రాజకీయంగానైతే ఎవరు కూడా అస్పృశ్యులు కారు అనబడేటువంటి సిద్ధాంతం అయితే ఇక్కడ ఖచ్చితంగా అనుకూలంగా ప్రతి పార్టీలో అనగా ఒక పార్టీలో కాకుండా అన్ని పార్టీలు తిరిగి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో చూడవచ్చు, వరంగల్లో చూడవచ్చు, కరీంనగర్లో కూడా చూడవచ్చు. కాబట్టి పార్టీలు మారడం అనేది పెద్ద కాదు. కానీ మారినటువంటి పార్టీలు అధికారంలోకి రావడం మాత్రం చాలా ఇంపార్టెంటే. ఇప్పుడు నరేంద్ర మోడీ రావడానికి గల కారణం కూడా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఒకటి, తెలంగాణలో ఉన్నటువంటి 3 కార్పొరేషన్ ఎన్నికల కోసం వస్తున్నారు అని చెప్తున్నారు.